పరిస్థితిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 85లో ఈ అష్టయస్తమైన పంచాయతీరాజ్ వ్యవస్థలో బేరసారాలతో జరుగుతున్న ఈ పంచాయతీ సమితి ఎన్నికలని చూసి వారి కలత చెంది ఆ రోజు కాశీపాండ్యన్ గారిచే ఒక మంచి కమిటీ వేయడం జరిగింది. అధ్యక్ష, ఈ రీస్ట్రక్చరింగ్ చేయాలి, ప్రజలకు అందుబాటులో రావాలి, ఈ పరిపాలన సౌలభ్యం కలగాలని ఆ రోజు కాశీపాండ్యన్ ఐఏఎస్గా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాండలిక రాజ్యాంగ విధానాన్ని తీసుకొచ్చారు. అధ్యక్ష, ఆ మాండలిక రాజ్యాంగ విధానం ఇప్పుడు ఎలా ఉందంటే అధ్యక్ష, ఈవేళ ప్రజలకి తక్కువ ప్రాంతంలో మండలం, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం అన్ని వ్యవస్థలు కూడా ఇంతకుముందుగా ఎక్కడో కేంద్రీకరవ్వకుండా బూర్జువా విధానంలో ఒక నాయకుడి కబంధ హస్తాల్లో ఉండకుండా ప్రతి మండలానికి మరి మండలాలు 1130 మండలాలు విభజన చేసి 196 సమితులు ఉంటే విభజన చేయడం వల్ల అధ్యక్ష ఆ రోజు సౌలభ్యం ఎంత బాగా జరిగింది. ఈ రోజు కూడా ఆ మాండలిక రాజ్యాంగమే మన ముందు కొనసాగుతోంది. దానివల్ల బహు నాయకత్వం పెరిగింది. అధ్యక్ష, ఆ రోజు మాండలిక రాజ్యాంగం పెట్టడం వల్ల, మండల ప్రజాపరిషత్ పెట్టడం వల్ల ఆ రోజు నాకు కూడా భవిష్యత్తు ఇచ్చింది ఆ మండల ప్రజాపరిషత్తు. ఆ రోజు ఎన్టీ రామారావు దయ వలన నేను 86లో ఎంపీపీ అవ్వడం, తద్గుణంగా నాకు అనేకమైనటువంటి ఆ మహానుభావులకు రూపకల్పన వలన నాకు అనేకమైన అనుభవాలు నాకు రావడం జరిగింది. స్వతహాగా పంచాయతీరాజ్ అంటే నాకు ఇష్టం వచ్చింది. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మేము పంచాయతీరాజ్ వ్యవస్థలోనే అనేకమైన పదవులు చేయడం జరిగింది. అలాంటి రాజ్యాంగ విధానాన్ని మనం కొనసాగిస్తున్న తరుణంలో తర్వాత వచ్చినటువంటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో మళ్ళీ వ్యవస్థను మార్చాలని, పాత విధానం తేవాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళలేక ఆ రాజ్యాంగాన్ని కొనసాగించడం జరిగింది. అధ్యక్ష, చాలామంది మండల ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, మంత్రులైనారు, ఎంపీలైనారు కేవలం నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని పెంపొందింపజేయడానికి ఆ రాజ్యాంగ విధానం పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ 94లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ పటిష్టపరచాలని చెప్పి ఆ రోజు జన్మభూమి పెట్టి, జన్మభూమి ద్వారా గ్రామాల అధికారులు కూడా గ్రామాలు తరలి వెళ్ళే విధంగా, సచివాలయమే గ్రామాలకు తరలి వెళ్ళే విధంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి గ్రామంలో అధికార యంత్రాంగం కూర్చొని ఆ గ్రామీణ వ్యవస్థని మనం పటిష్టపరిచి పంచాయతీ అభివృద్ధికి ఆ రోజు జన్మభూమి ద్వారా ప్రజల్లో భాగస్వాములు చేసి అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలని మనం చూడడం జరిగింది. అధ్యక్ష, అంతవరకు గ్రామ సర్పంచ్ అనేవారు కార్యాలయం లేదు, సిబ్బంది లేరు, ఒక బ్యాగులో చెక్ బుక్, తీర్మానం, స్టాంప్ ప్యాడ్ పెట్టుకొని తిరుగుతూ ఉండేది. అధ్యక్ష, అలాంటిది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సచివాలయం అనేటువంటి వ్యవస్థను నిర్మించి రెవెన్యూను అనుసంధానం చేసి సచివాలయం సిబ్బందికి పంచాయతీరాజ్ రెవెన్యూ తాలూకా పవర్స్ ఇస్తూ గ్రామీణ వ్యవస్థను మనం పటిష్టపరచడం జరిగింది. ఆ 2004లో రాజశేఖర రెడ్డి సీఎం వచ్చిన తర్వాత మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను సపరేట్ చేసి, మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థను సపరేట్ చేసి, మళ్ళా ప్రజలకు అందుబాటులో లేకుండా రెవెన్యూ వ్యవస్థని అటానమస్ చేసి ఇవాళ చూస్తున్నాం. అధ్యక్ష, రెవెన్యూలో మనకు ఎన్నెన్నో పిటిషన్స్ కానీ, దరఖాస్తులు కానీ, విజ్ఞాపనలు కానీ, పీజీఆర్ఎస్ కానీ అత్యధికంగా రెవెన్యూ వస్తూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ రెవెన్యూ వ్యవస్థ కూడా ప్రజల మధ్యన ఉండాలి, పరిపాలన మధ్యన ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు వేళ రాజశేఖర రెడ్డి ఫలితంగా అది విభజన జరిగిపోయింది. తర్వాత 2014లో అదృష్టం బాగుండి మళ్ళా మన ప్రభుత్వం రావడం, డబుల్ ఇంజిన్ సర్కారులో మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష తమకు తెలుసు ఎన్ఆర్జీస్ వచ్చినప్పుడు అంతవరకు ఎన్ఆర్జీస్ని కనీసం మెటీరియల్ కాంపొనెంట్ కూడా ఖర్చు పెట్టకుండా, ఎన్ఆర్జీస్ని సపరేట్ చేయకుండా దొంగ లెక్కలు వేసుకొని కాలక్షేపం చేసిన తరుణంలో అప్పుడు మీరు పిఆర్ మినిస్టర్ అయినారు. తర్వాత గౌరవనీయులు యువ నాయకులు మన లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భారతదేశంలో మనకి వస్తే సుమారు జాతీయ అవార్డ్స్ దగ్గర 24 పైన మనం జాతీయ అవార్డ్స్ని ఎన్ఆర్జీస్లో కానీ, ఇతర రూరల్ శానిటేషన్లో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ
అనేకమైనటువంటి రిఫార్మ్స్ ద్వారా గ్రామీణ వాతావరణంలో మనం అంగన్వాడీస్ కట్టుకున్నాం, సచివాలయాలు కట్టుకున్నాం, శ్మశానాలు కట్టుకున్నాం, డ్రైన్స్ కట్టుకున్నాం, పంచాయతీ భవనాలు కట్టుకున్నాం. ఈ రకంగా 28-29 అవార్డ్స్ని జాతీయ స్థాయిలో తెచ్చుకున్నాం అధ్యక్ష. దురదృష్టం అధ్యక్ష, 19న మన ప్రభుత్వం పోయింది అధ్యక్ష. ఈ దుర్మార్గ పాలన వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు ఎన్ఆర్జీసీని దొంగ లెక్కలతో కొన్ని వేల కోట్లని ఉపాధి హామీలో దోచుకోవడం జరిగింది. అక్కడ తాగిన అధ్యక్ష, ఎంతో పటిష్టమైన పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వాతావరణంలో ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఏ రకంటే వాలంటరీ వ్యవస్థ అధ్యక్ష. ఏంటో వాలంటరీ వ్యవస్థ? సైకిల్ దొంగతనం చేసేవాడు, జేబీలు కొట్టేవాడు, లేకపోతే ఇంకేవో గంజా అమ్ముకునే వాళ్ళని వాలంటరీగా పెట్టి అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే, ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఆయన పెన్షన్కి వెళ్తే గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికి ఆ ఎమ్మెల్యే పెన్షన్ ఇమ్మని ఎండిఓ దగ్గర పంపిస్తే ఆ ఎండిఓ వాలంటీర్ దగ్గర అధ్యక్ష. అంటే ఎండిఓ వ్యవస్థ, మండల బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థని ఒక వాలంటీర్ కింద పెట్టినటువంటి దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డిది. కేవలం వ్యవస్థల కోసం పరిపాలన ఆలోచన చేయకుండా తన కార్యకర్తల చేత ఇల్లు ఇవ్వాలంటే వాలంటీర్ వెళ్ళాలి అధ్యక్ష. లేదు ఒక పిండి కనెక్షన్ కావాలంటే వాలంటీర్ దగ్గర వెళ్ళాలి అధ్యక్ష. ఆ రకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి మొత్తం వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి ఈ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం అధ్యక్ష. అధ్యక్ష, చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే, స్వయంగా నా డ్రైవర్ 16 సంవత్సరాల దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఒక వాలంటీర్ వలన ఆత్మహత్య చేసుకున్నాడు అధ్యక్ష. యావత్ లోకానికి తెలుసు. అలాంటి వ్యవస్థని దుర్మార్గం చేసినటువంటి దుర్మార్గ పాలనలో మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మహానుభావుడు మోడీ గారు జలజీవన మిషన్ ఇచ్చారు అధ్యక్ష. గ్రామీణ వాతావరణంలో సరైన త్రాగునీరు లేక ఆరోగ్య ఇబ్బంది కలుగుతూ ఉంటే పేద ప్రజలకు సరైన తీరు ఇవ్వాలని చెప్పి మోడీ గారు ఒక మంచి కార్యక్రమం పెడితే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి జలజీవన మిషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకోకుండా అధ్యక్ష కాంట్రాక్టర్లను నామినేట్ చేసి పనికిరాని ట్యాప్లు, పనికిరాని పైపులు, ఒక సిస్టమ్ లేకుండా ఆ జలజీవన మిషన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీకు తెలుసు, మీరు కూడా పిఆర్మిస్ చేశారు, మహానుభావుడు లోకేష్ బాబు గారు చేశారు. మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా ఆ రోజు మీరు 14-19 ఒక సమయం అధ్యక్ష. గ్రామీణ వాతావరణం మీ అందరం కూడా మొత్తం రోడ్లు పూర్తి చేసుకున్నాం, శ్మశానాలు పూర్తి చేస్తాం, డ్రైన్స్, అంగన్వాడీలు, పంచాయతీ బిల్డింగ్లు, చివరకు గోపురాలు కూడా అనేకమైన కట్టుకున్నాం అధ్యక్ష. అలాంటిది 14-19లో మెటీరియల్ కాంపోనెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టేదో తెలియదు ఎవరికి సార్, వాళ్ళ బంధువులు ఇళ్ళకి రోడ్లు, దొంగ లేఅవుట్లకి ఎన్ఆర్జీసీ గ్రాంట్లు, జగనన్న కాలనీ అని చెప్పి కాలనీలు ఇల్లు లేవు, ఎన్ఆర్జీసీ ద్వారా వేల కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గ పాలన నుండి మళ్ళీ మహాకూటమి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో అదృష్టం ఈ రాష్ట్రంలో మళ్ళా పంచాయతీ మన కూటమి వచ్చింది అధ్యక్ష. కూటమి వచ్చిన తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మరి స్వయంగా వారికి శాఖ తీసుకోవడం అధ్యక్ష. వారు అనేకమైన రిఫార్మ్స్ని ఈరోజు వారు తీసుకొచ్చారు అధ్యక్ష. పంచాయతీ వ్యవస్థను మార్పు చేయాలని వారు ముందు చేపట్టిన కార్యక్రమం అడవిపాత అధ్యక్ష. ఏదైతే డోలీమౌత్ ఉందో, నాకు కూడా మాడుగు నియోజకవర్గంలో 11 గ్రామాలను అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా ఇంకా గిరిజన సోదరులు ఈరోజు కూడా మంచాల మీద డెలివరీకి తీసుకెళ్లే పరిస్థితిని మనం కళ్ళారా చూస్తాం. ఒక గర్భవతి, నిండు గర్భవతి ప్రసవించాలంటే మైలుకి మైలు వెళ్ళి ఇబ్బంది పడుతుంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మంచి హృదయంతో వారి ముందు గిరిజన పుత్రుల కోసం డోలీమౌత్ పోవాలని చెప్పి గిరిజన అరివుబాటు ద్వారా ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో కూడా అనేక గ్రామాలకి వారు రావడం, నేను వారితో ప్రయాణించిన అధ్యక్ష. వారి వేళ అనేక గ్రామాలకు 1/1 అడవిబాట ద్వారా రోడ్లు వేయడం జరుగుతుంది అధ్యక్ష. వారు పంచాయతీరాజ్లో గత ప్రభుత్వం సచివాలయాలు పెట్టారు, సచివాలయాలు ఉద్యోగం పెట్టారు, వాళ్ళకి ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే ముందు రిఫార్మ్ స్టార్ట్ చేసిన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం చూసాం ప్రతి సచివాలయంలో స్టాఫ్ ప్యాటర్న్ని ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి బాధ్యత చెప్పి ఏబీసీ కేటగిరీలో కొన్ని గ్రామాల్లో సచివాలయాలు 3 పెట్టారు, 30-60 మంది ఉద్యోగం పెట్టారు. పని లేకపోతే వారు గ్రేడింగ్ ఇచ్చి
సచివాలయం ఏ సిబ్బంది ఉందో వాళ్ళకి రెగ్యులేట్ చేసి వాళ్ళకి ఒక జాబ్ ప్యాటర్న్ ఇచ్చి వాళ్ళకి ఈవేళ వాళ్ళకి పని విధానంలో వారు డిస్ట్రిబ్యూట్ చేయడం ఈవేళ గ్రామీణ వాతావరణంలో ఆ రిఫార్మ్స్ వల్ల ఎంతో లాభాలు వస్తున్నాయి అధ్యక్ష. ఒక ఎండిఓ ఒక కార్యక్రమాలు ఉండి ఇంతకుముందు ఒక మండల సమితిలో మండల ఆఫీసులో 90 20 మంది స్టాఫ్ ఉండేవారు అధ్యక్ష. ఈవేళ ఒక మండల ఆఫీస్కి 170-180 మంది స్టాఫ్ అయి ఎండిఓ అన్ని రకాలు చూడలేరని చెప్పి డెవలప్మెంట్ ఆఫీసర్గా మండల డెవలప్మెంట్ ఆఫీసర్గా మరొక పోస్ట్ క్రియేట్ చేసి ఈవేళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా డే టు డేట్, ఎందుకంటే మనం చూసాం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి, కేంద్రం అనేక సబ్సిడీలు ఇస్తూ ఉన్నాయి. ఒక ఎండిఓ అన్ని చేయాలని చెప్పి మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్లో మళ్ళీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ పెట్టి జిల్లా పరిషత్ సీఈఓ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సీఈఓ జిల్లా పరిషత్లో రోడ్లు అనుసంధానం చేసే కార్యక్రమాలు ఉంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీస్ కూడా పెట్టి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ని వారు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. రెండు అన్నింటికంటే ముఖ్యమైనది ఇవాళ రోడ్లు. మనం ప్రభుత్వంలోకి వచ్చేసరికి గ్రామీణంలో ఏ గ్రామం వెళ్ళాలన్నా సామాన్యులు ఎవడో పయనించే పరిస్థితులు లేవు, అస్తవ్యస్తగా అయినాయి, ఏ రోడ్డు బురదమయమైనాయి. మనమే చూస్తాం, రోడ్ల మీదనే మనం దమ్ము బట్టి వరి చేసాం, రోడ్ల మీదే ఉద్యమాలు చేస్తాం. అలాంటిది మరి ఎప్పుడు లేని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్కాచ్ ద్వారా 2000 కోట్లు ఒకే రోజు వారు జీవో ఇవ్వడం, ఇవాళ రోజు గ్రామీణ ప్రాంతంలో రోడ్డుకి మహర్దశగా రోజు ఎంతోమంది ప్రజలు మెచ్చుకునే పరిస్థితిని గత 5 ఏళ్ళు ఉన్న దొరపర పరిస్థితి నుంచి ఇవాళ సామాన్యుడు ట్రావెల్ చేసే విధంగా ఏ ఊరు వెళ్ళాలన్నా చక్కని రోడ్లు నిర్మించే కార్యక్రమాన్ని వారు స్వయంగా చేపట్టి అటు గిరిజనులకి అడుగుబాట ద్వారా కానీ ఇటు గ్రామీణ వాతావరణంలో స్కాచ్ రీతుల ద్వారా కానీ వారు అనేకమైన రోడ్లను కూడా ఇవాళ వారు నిర్మించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ముఖ్యమైనది ఇందాక చెప్పాను, జలజీవన మిషన్. అధ్యక్ష, జలజీవన మిషన్ ఈవేళ ట్యాపులు చూస్తే ఆశ్చర్యం వేస్తాయి, పైపులు చూస్తే ఆశ్చర్యం వేస్తాయి. ఒక ఊర్లో వాటర్ సప్లై స్కీమ్ పెడితే ఆ స్కీము పద్ధతిగా అయితే అధ్యక్ష ముందు సర్వీసెస్ ముందు మనం సోర్సెస్ చూడాలి, సోర్సెస్ సెటిల్ అయిన తర్వాత పైప్ లైన్స్ డిజైన్ చేసుకోవాలి, పైప్ లైన్ డిజైన్ చేసిన తర్వాత ఓఎస్ఆర్ కట్టాలి, ఓఎస్ఆర్ కట్టిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ లైన్స్ వేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఇది స్వామి చెప్పినట్టు మనగోదు కదండి, అయితే మంగళసూత్రం అయిన తర్వాత కార్యక్రమాలు అవుతాయి, వీళ్ళు మంగళసూత్రం ముందే అన్ని కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే కార్యక్రమం ద్వారా ఈరోజు జలజీవన మిషన్లో ఎక్కడికక్కడ ట్యాంకులు కడితే పైపులు పెడితే నీళ్లు పెడితే అక్కడ డ్రైన్స్ లేవు. ఆ రకంగా ఉన్న జలజీవన మిషన్ని మొన్న రాగానే పవన్ కళ్యాణ్ గారు మరి ఉన్న స్కీమ్స్ ముందు రెగ్యులేట్ చేయాలని ఒక సిస్టమ్ పెట్టి మొత్తం ఒక సిస్టమేటిక్లో తీసుకొని రావడం జరిగింది. ఆ రకంగా మరి స్కాచ్ ద్వారా రోడ్లు వేయడం కానీ మరి పిఎంజీఎస్వై ద్వారా ఏదైతే 100 జనాభా పైన ఉన్న గ్రామాలకి కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడంలో కానీ జలజీవన మిషన్లో పైపులు వేయడంలో కానీ వారు ఒక బృహత్తమైన కార్యక్రమం చేపట్టి ఇవాళ ప్రజల అభిమానాన్ని వారు పొందడం జరుగుతుంది అధ్యక్ష. అయితే వారిని కోరేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఇంకా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు పూర్వోదయ పథకం వచ్చింది అధ్యక్ష. ఈ పూర్వోదయ కూడా ఈవేళ ఉత్తరాంధ్రలో 4 జిల్లాలను కూడా వారు తీసుకుంటారని తెలిసింది. దానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర తరపున నేను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే పూర్వోదయ కూడా మీరు అధికంగా తీసుకున్నామని కోరుతూ 3 గ్రామీణాభివృద్ధిలో వీళ్ళ గ్రామీణాభివృద్ధి అన్నిటికంటే ముఖ్యమైనది అధ్యక్ష. ఇక్కడ డ్వాక్రా మహిళకి మనం రివాల్వింగ్ ఫండ్ ఇస్తున్నాం. డ్వాక్రా మహిళకి ఈరోజు ఉపాధి కోసం ఎగ్ మార్క్ అని లేదా విజిబుల్ స్టాల్స్ అని వారి ఆర్థికంగా పురోభివృద్ధి కోసం ఇవాళ గ్రామీణాభివృద్ధిలో అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది కొన్ని సూచనలు మాత్రం అధ్యక్ష వారికి నేను చేయదలుచుకున్నాను. ఒకటి, తమరు ఏదైతే రీస్ట్రక్చరింగ్ వెళ్ళారు గ్రామ పంచాయతీల విభజన కూడా జరగాలి అధ్యక్ష. 15-16 శివాలతో కొన్ని గ్రామ పంచాయతీలు ఇవ్వాలి ఉన్నాయి. తమరు టేకప్ చేశారు, ప్రతిపాదన తీసుకున్నారు. కానీ కోర్టులో ఏదో కేసు ఉందని అధికారులు చెప్తున్నట్టుంది అధ్యక్ష. కోర్టులో ఉన్నది కేవలం పంచాయతీలు ఉంటుండగానే విభజనకి వెళ్తే వారు వెళ్ళారు. రేపు తమరు మార్చి 3 తర్వాత పంచాయతీలు రద్దు అవుతున్నాయి, కాలపరిమితం అయిపోయింది. దయించి తమరు ఈ పంచాయతీలని మళ్ళీ బైబ్రికేషన్ కోసం తమరు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని తమని కోరుతున్నారు అధ్యక్ష.
రెండు ఉప ముఖ్యమంత్రి గారు కోరేది జిల్లా పరిషత్తులు మనకి 13 ఉన్నాయి అధ్యక్ష, 26 జిల్లాలు అయినాయి. ఎరస్టే 2 జిల్లాల్లో 3 జిల్లాలు కలిపే ఈరోజుకి జిల్లా పరిషత్ నడుస్తూ ఉంది. అంటే తమరు జిల్లా పరిషత్ని రేపు ఎన్నికల ముందే మళ్ళీ రియాగ్నేట్ చేసుకోవాలి. కానీ ఒక జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉంటే మంటూ బాగుంటుంది. 3 జిల్లాల్లో 3 కలెక్టర్లు, 3 ఆఫీసర్స్ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా మీరు మరి దీంట్లో ఈ డివిజన్లో ఈ జిల్లా పరిషత్ కూడా రియాగ్నేట్ చేయాలి, పంచాయతీలు విభజన చేయాలని కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, పంచాయతీరాజ్లో గత 5 ఏళ్ళు వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ అపాయింట్ చేయలేదు అధ్యక్ష, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేయలేదు. ఇవాళ ఒక్కొక్క ఎస్సీలు 3 జిల్లాలు చేస్తున్నారు, ఒక్కొక్క డిఈ 4 నియోజకవర్గాలు చేస్తున్నారు, ఒక ఏఈ 4 మండలాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇంజనీరింగ్ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కోరేది ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ రకంగా మీరు పంచాయతీరాజ్లో మరి స్టాఫ్ని రెగ్యులర్ చేస్తూ గతంలో సచివాలయం కదా అధ్యక్ష, 3 గ్రామాలకు ఒకటే సచివాలయం, శివార్లు ఎక్కడో 3-4 కిలోమీటర్ల వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్ రావాల్సి వస్తుంది. తమరు అదృష్టశాత్తు మీరు అన్ని సచివాలయం కాకుండా పంచాయతీ కూడా మరి విభజన చేశారు, వాళ్ళు కూడా స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్టాఫ్కి ఇవాళ భవనాలు లేవు అధ్యక్ష. తమరు ఎలాగ ఎన్ఆర్జీస్లో ఇవాళ హితోధికంగా మాకు డబ్బులు ఇస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, దాంట్లో ఏ పంచాయతీలో అయితే భవనాలు లేవో వాళ్ళకి పంచాయతీ భవనాలు కూడా ఇవ్వాలని నేను వారిని కోరుతూ, మరి గ్రామీణాభివృద్ధిలో కూడా ఇవాళ గ్రామీణాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అనేకమైన పథకాలు ఇస్తుంది అధ్యక్ష, ఎన్ఎల్ఎం కానీ సిఎంఎఫ్ఎస్ కానీ ఆ రకంగా అనేకమైన కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. దాన్ని కోఆర్డినేట్ చేసే పరిస్థితి వేళ తమరు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ అలాగే డెవలప్మెంట్ ఆఫీస్ వేశారు. జిల్లాలో జిఎండిఎస్సి కానీ పీడీడీఆర్ఏ కానీ లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కానీ కోఆర్డినేషన్ లేదు అధ్యక్ష. దయించి మిమ్మల్ని కోరేది మండల లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కూడా మీరు వేయాలని కోరుతూ, మూడవది గ్రామీణాభివృద్ధిలో మరి డ్వాక్రా వాళ్ళని ఇంకా మనం బలోపేతం చేయాలి. మీరు వాళ్ళకి సెల్ ఫోన్లు వివోఎస్కి సెల్ ఫోన్లు ఇస్తామని చెప్తున్నారు. సెల్ ఫోన్లు ఇవ్వడే కదా అధ్యక్ష, వాళ్ళకు కూడా ప్రభుత్వ భాగస్వాములు గతంలో మనం చేసాం, జన్మభూమిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం, అది కూడా చేయమని నేను ముఖ్యంగా కోరుతూ, రెండోది అధ్యక్ష లాస్ట్గా ఏదైతే అటవీ శాఖలో తమరు ఈవేళ హితోధికంగా గ్రీన్ బెల్ట్ పెంచాలని, గ్రీన్ కవర్ పెంచాలని హితోధికంగా మీరు కార్యక్రమం చేపడుతున్నారు. అయితే నేను కోరేది, నేను కేవలం 45 ఏళ్ళ రాజకీయాల్లో మొక్కలు వేరువేగంగా అధ్యక్ష లెక్కల్లో లేవు, సర్వైవల్ రేటు బాగోవటం లేదు. దాని మీద ఖచ్చితంగా ఆలోచన చేయండి. మనం వేసే మొక్కలు కావు, మనం వేసే నర్సరీస్ కావు, ఎంత సర్వైవ్ అవుతున్నాయి. ఒక సంవత్సరం 10 కోట్ల మొక్కలు మనం రేట్ చేస్తే 1 ఇయర్ తర్వాత సర్వైవల్ రేట్ ఎంత ఉంది అది చూడాలని ప్రయత్నిస్తుంది. నేను కోరేది వీళ్ళ ఎన్ఆర్జీస్ ద్వారా ఎప్పుడు చెరువులే తవ్వుతూ ఉన్నాం, వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఊళ్ళో శ్మశానాలు ఉన్నాయి, పంచాయతీ భవనాలు ఉన్నాయి, స్కూల్ భవనాలు ఉన్నాయి, రోడ్డు పక్కన రెవెన్యూ ప్లాంటేషన్ వేసుకోవచ్చు. తద్వారా వాళ్ళు వేసి ట్రీ గార్డ్ కూడా కొంత ప్రయోజనం పెట్టండి అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను. ఇక్కడ ట్రీ గార్డ్స్ లేక మనం మొక్కలు వేయడం, మేకలు వచ్చి ఏదో కథ చెప్తున్నారు అధ్యక్ష, ఎప్పుడప్పుడు సీరియల్ వస్తుంటే సరదాగా మేకలు వచ్చి మేయడం జరుగుతుంది. అంచేత రెండోది నేను కోరేది, ఫారెస్ట్ ద్వారా తమరు ఎర్రచందనాన్ని దొంగలను పట్టుకునే పరిస్థితి వేళ చక్కగా గతంలో చూసా అధ్యక్ష, పుష్ప అనుకున్న సినిమా వచ్చింది ఎర్రచందనం మీద. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మరొక ఉద్యమంలో చేపట్టి మరి ఎర్రచందనం దొంగలు ఎవరైతే ఉన్నారో వైకాపా దొంగలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళని పైకి లాగాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు గతంలో లేని ఎర్రచందనం దొంగతనం ఇప్పుడు ఎందుకు ఆగింది అధ్యక్ష? 2 ఏళ్ళుగా ఎందుకు ఎక్కడ ఎర్రచందనం దొంగలు దొరకలేదు, మరి గతంలో ఎందుకు దొరికారు? ఆ కంపేర్ కూడా మీకు చూడాలని కోరుతూ, చివరిగా వారిని కోరేది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనం రోడ్స్ చేస్తున్నాం అధ్యక్ష, కరెంట్ లైన్లు వేస్తున్నాం. ఫారెస్ట్ అనుకుంటుంది మేము ఏదో ప్రభుత్వం అనుకుంటాం అధ్యక్ష, అటవీ శాఖ అధికారులు కాదు అధ్యక్ష, అందరూ అధికారులు మన రాష్ట్రమే, మన దేశమే ఇది, ఇతర దేశాలు కారు. కానీ చిన్న 100 మీటర్ల రోడ్డు వేస్తామంటే అడ్డు పెడుతున్నారు అధ్యక్ష. మరి ఎప్పుడు అభివృద్ధి చెప్తారు? అటవీ శాఖలో అటవీలో ఉన్న గిరిజనులకి రోడ్డు వేయట్లేదు అధ్యక్ష, వాళ్ళు రోడ్లు అక్కలేదు అధ్యక్ష, వాళ్ళు అటవీ వాటిలో పని చేయట్లేదు అధ్యక్ష. అంచేత అటవీ శాఖ అధికారులు ఒక సొంత గవర్నమెంట్లో మాట్లాడడం, అడ్డం కలపడం వలన అటవీ శాఖలో ఇద్దరు మా మినిస్టర్లు జీవి ఆంజనేయులు గారు గొల్లపూడిలో కరెంట్ లైన్ వేస్తే కరెంట్ లైన్ కూడా వేయొద్దని అధికారులు అడ్డుపడ్డారట.
దయించి నేను కోరేది అటవీ శాఖలో మరి మీరందరూ కూడా తమ రిఫార్మ్స్ తెచ్చారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వన విజ్ఞాన సంస్థలు పెట్టాం అధ్యక్ష. తద్వారా ఆదాయాన్ని పెంచాం గిరిజనులకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ. ఆ జలజీవన మిషన్ ఏదైతే ఉందో తమ పెట్టారంటే ఆ పథకం ఈవేళ నిర్వహణ అయిపోయింది. మొక్కలు పెరిగే ఫలితం వస్తుంది కానీ దాని వేళ రెగ్యులరైజ్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం భూమే ఆ జన సంరక్షణ పథకాన్ని కూడా మీరు కొనసాగించాలని నేను కోరుతూ చివరిగా నేను పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష. సార్ నాది 112 పంచాయతీలు సార్. నేనంతా రూరల్ బేస్డ్ వ్యక్తిని. తమ దైవాల 11 పంచాయతీలకి రోడ్లు వేయగలుగుతున్నాం, అభివృద్ధి చేయగలుగుతున్నాం. కానీ మాడుగులో నాకు 4 మండలాల్లో నాకు మున్సిపాలిటీ లేవు అధ్యక్ష. కానీ మా జిల్లాలో అందరికీ 30-40 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. నాకు చాలా తక్కువ ఇచ్చారు. తమ నాకు న్యాయం చేయాలా? ఇకదే అందరికి తెలిసి మా జిల్లా అంతా నేను 112 పంచాయతీలు నాకు విఎంఆర్డి ఫండ్స్లో జిఎంసి ఫండ్స్లో నాకు సిఎస్ఆర్ రాదు మిగతా ఇండస్ట్రీస్ లాగా. మరి నాకేమో తక్కువ జరిగింది అంటే మీ తమ దృష్టి రావుండదు. మీ అధికారులకు చెప్పాను, మాకు డైరెక్ట్ గారికి ఫోన్ చేసి అడిగాను, అయ్యా ఇదేం అన్యాయం సార్, ఒక కాన్స్టిట్యున్సీ 30 కోట్లు ఇచ్చారు, నాకు కేవలం 9 కోట్లు ఇచ్చారు. ఆ 9 కోట్లు కూడా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రోడ్డు అనౌన్స్ చేశారు. అది వారు అనౌన్స్ చేశారని చెప్పి వాలాబు కోనవ రోడ్డుని వారు చూశారు కళ్ళతో, దానికే 6 కోట్లు ఇచ్చాను అధ్యక్ష. అని చెప్పి దయించి నేను పవన్ కళ్యాణ్ గారిని అధికారిని నేను ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా ఈ అసెంబ్లీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా భవిష్యత్తులో మా మాడుగుల అభివృద్ధి మీ చేతిలో ఉంది, పంచాయతీరాజ్ చేతిలో ఉంది. మీరు దయ ఉంచి మా మాడుగులకి హితోధికంగా నిధులు ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ జలజీవన మిషన్ని తమరు త్వరలోనే మరి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మాకు వాటర్ ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో అలాగే మహానుభావులు లోకేష్ గారు ఆ గ్రిడ్ అనే పథకాన్ని శాంక్షన్ చేసి టెండర్ పెట్టిన తర్వాత ఈ దుర్మార్గుడు రద్దు చేశాడు. ఆ స్కీమ్ మళ్ళా మీరు మాకు డ్రైవర్ ద్వారా మీరు మాకు ఆ స్కీమ్ ఇవ్వగలిగితే మాడుగుల మండలంలో మీ పేరున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా గ్రిడ్ ప్రోగ్రామ్ని జలజీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపడదామని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలు శ్రద్ధతో గ్రామీణ వాతావరణ అభివృద్ధి కోసం హితోధికంగా కేంద్రం నుంచి నిధులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్న అధ్యక్ష. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 2026-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి కేటాయింపుల మీద మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బండారు సత్యనారాయణమూర్తి గారు గత నేపథ్యం కానీ ఇప్పుడు కానీ చాలా విషయాలు మాట్లాడారు అధ్యక్ష. వాటి ప్రస్తావన తేకుండా మిగతా విషయాల్లోకి మాట్లాడతానని మీకు మాటిస్తూ, పాలించే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఏవి చేయొచ్చో గత సంవత్సరాల కాలంలో చూపించిన విధానానికి వారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలకి డిప్యూటీ సీఎం గారికి ఈ శాఖ మంత్రి గారికి ఉదయపూర్వకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2014-19లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు కానీ లోకేష్ గారు కానీ వేసిన రోడ్లు తెచ్చిన పథకాలు తప్ప 19 నుంచి 24 వరకు ఆ శాఖను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేకపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఎందుకంటే మనంతా కూడా గ్రామీణ ప్రాంతం, మీది కానీ మాది కానీ. మరి మీరు ఎన్నో నిధులు మీరు తెచ్చారు, తర్వాత లోకేష్ బాబు గారు తెచ్చారు. ఆ తర్వాత అయితే ఆకాశంలో వర్షం కోసం నీటి కోసం ఎదురు చూసినట్టు మనం చూడాల్సి వచ్చింది తప్ప ఒక నీటి చుక్క కానీ ఒక రోడ్డు కానీ గత 5 సంవత్సరాల్లో మనం చూడలేదన్నది వాస్తవం అధ్యక్ష. మరి ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అంచనాలు ఉండేవి అధ్యక్ష. అంటే కొన్ని పనులు అంచనాలకు మించి అంటారు చూశారు, ఆ విధంగా అంచనాలకు మించి చేసిన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు చేసిన వినూత్నమైన అంటే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,396 గ్రామ సభలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు చేసి
ఒక గ్రామ సభలు పెట్టాం మన పని అయిపోయింది అని ఊరుకోకుండా దగ్గర దగ్గర 4,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి 30,000 వర్కులు 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసిన ఘనత మొదటి విడత అది పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. దాంతోపాటు ఫేజ్ 2లో మళ్ళీ 8,577 కిలోమీటర్లు కొత్త గ్రామీణ రహదారులతో ప్రారంభించడంతో పాటు అలాగే 5,838 కోట్ల కేటాయింపులు కూడా చేశారు అధ్యక్ష. ఇది మనందరికీ కూడా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు తలెత్తుకుని గర్వంగా రోడ్ల మీద మనం నడుస్తూ ఇది మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసింది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. మరి దాంతోపాటు ఏదైతే పంచాయతీలకు జవసత్వాలు తేవాలని చెప్పి గతంలో పంచాయతీల్ని నిర్వీర్యం చేసి వదిలేస్తే వీళ్ళు స్వతంత్ర దినోత్సవానికి పంచాయతీలకు కూడా 10,000, 15,000 రూపాయలు నిధులిచ్చి సగర్వంగా వాళ్ళు కార్యక్రమాలు చేసే విధంగా దీవించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దక్కిందన్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. మరి ఇవే కాకుండా చాలా చోట్ల అభివృద్ధి సంక్షేమం లేదంటే ప్రజలకే చేయటమే కాకుండా ఉద్యోగస్తులు కూడా ఆనందపడే విధంగా ఉద్యోగస్తులకు కూడా అనేక విధాల వాళ్ళు కూడా ముందుకు నడిపిస్తూ 10,000 పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ఘనత కూడా ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్ష. ఇందాక బండారు గారు మెన్షన్ చేసినట్టు స్క్రాచ్ నిధుల ద్వారా మేము అనుకున్నాం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోడ్లు అయితే అవుతా ఉన్నాయి, మరి మండలం నుంచి విలేజ్ కనెక్టివిటీ రోడ్లు బ్లాక్ టాప్ రోడ్లు తారు రోడ్లు అయితే ఇంకా మొదలవలేదని మేము అనుకుంటూ ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఎలా వస్తాయి ఎలా అడగాలనుకుంటున్న నేపథ్యంలో మేము అడగకుండానే 175 నియోజకవర్గాలకి 2,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కూడా ఆ శాఖకి దక్కిందన్నది కూడా వాస్తవం అధ్యక్ష. మరి ఇవే కాకుండా గిరి ప్రదక్షిణ రోడ్లు కానీ టెంపుల్స్ కనెక్టివిటీ రోడ్లు కానీ అనేకం చేసిన ఘనత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేయటమే కాకుండా తోటల అభివృద్ధి మరియు ఆర్చర్డ్ కనెక్టివిటీ కానీ నీటి రక్షణ నిర్మాణాలు కానీ ఉద్యాన పంటల ప్రోత్సాహం కానీ పశుసంవర్ధక రంగం బలోపేతం కానీ పశువుల విక్రయాల కోసం సంత పునరుద్ధరణ కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత వారికే దక్కింది అధ్యక్ష. పార్క్ పాండ్లు కానీ చెక్ డ్యాములు కానీ ఫిష్ పాండ్లు కానీ పల్లె పుష్కరిణి పునరుద్ధరణ కానీ సోక్ ఫిడ్స్ మరియు రీఛార్జ్ ఫిడ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి దీంతో పాటు జలజీవన మిషన్లో 23,000 కోట్లు ఖర్చు పెట్టడం చేతకాక ప్రజల సంక్షేమం మీద దృష్టి లేక వాళ్ళు వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 23,000 కోట్లకి టైం తీసుకుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. శాఖాపరమైన విషయాల్లో మరి అడిగితే కానీ చేయలేని నేపథ్యం ఉంటుంది అధ్యక్ష. రోడ్డు మీద కానీ మీటింగుల్లో కానీ ఎక్కడైనా కూడా వారికి స్కూల్ పిల్లలు అడిగినా అలాగే ఏ స్పోర్ట్స్ వాళ్ళు అడిగినా అక్కడికక్కడే శాంక్షన్ చేసిన ఘనత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దక్కిందన్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. రాజీ లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా వారు చేస్తున్న విధానాలు చూసి ప్రజలందరూ కూడా మీ వల్ల ఈ ప్రభుత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల ఈ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరి గౌరవం కూడా విలేజ్లో మనకు పెరిగిందన్న విషయం కూడా వాస్తవం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ సార్
మీరు మాట్లాడే ముందు ఒక చిన్న విషయం సార్, తను కూర్చోవాలి ప్లీజ్. సార్ నాకు చిన్న అనుభవం చెప్తున్నాను సార్. ఈ మధ్యన అనకాపల్లి జిల్లాలో చిన్న ప్రయోగం జరిగింది సార్. R&B రోడ్డు వేస్తున్నారు. సైడ్ ఉన్న చెట్లు 120 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు సార్, చాలా పెద్ద చెట్లు. అవన్నీ కట్ చేస్తూ ఉంటే మేము కట్ చేయకుండా ఆ చెట్లన్నీ పొక్కులతో లిఫ్ట్ చేయించి వేరే చోటు తీసుకెళ్ళి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం సార్. ఎలిమెంటరీ ఎమ్మెల్యే గారు మేము అంతా కలిపి కలెక్టర్ గారు కలిపి ఆ ప్లాంటేషను వేసిన తర్వాత మళ్ళీ మనం చూసాం సార్. నేనే వేసాను సార్. ఫస్ట్ ప్రాజెక్ట్ చిగురిస్తుంది సార్ బ్రహ్మాండంగా. అంటే అది రాష్ట్రంలో ఇటువంటి పెద్ద చెట్లు 120 సంవత్సరాల చెట్లు కాబట్టి ఆ చెట్లను వేరే చోట ప్లాంటేషన్ చేయడానికి ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని మీరు నాకు తెలుస్తుంది సార్. ఇప్పుడు ఈ డిమాండ్పై ముఖ్యమంత్రి గారు చర్చ జవాబిస్తారు. గౌరవ సభాధ్యక్షులు అయ్యనపాత్ర గారు చెప్పిన ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడు. పర్యావరణ ప్రేమికుడిగా అది నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం అధ్యక్షుడు. ఎక్కడికైనా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం, గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నరేగా యూటిలైజేషను, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి గుర్తించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ముఖ్యంగా ఇంకొక అంశం వారు లేవనెత్తింది మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి వెళ్ళిన, కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అని చెప్పి సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష.
అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యునరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పంచాయత్స్ గురించి ఏదన్నా కేసులు ఉన్నాయా అని అడిగారు కోర్ట్స్లో. వాటికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అధ్యక్ష. ఇది మేము అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష మీరందరూ దృష్టికి తీసుకొచ్చినాయి కాబట్టి ఒకసారి ప్రజలకు కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మల్టీ విలేజ్ స్కీమ్స్ దాదాపు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 వాళ్ళు అరాకొరగా చేసి వదిలేశారు అధ్యక్ష. వాటిని మనం వచ్చి పూర్తి చేసాం. అలాగే మనం ఒక 5 ప్రాజెక్ట్స్ని మనం మల్టీ విలేజ్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. ఇంకొక 7ని నిన్ననే అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి అసలు గొంతిండిపోతున్న గ్రామాలని ఒక 3000 గ్రామాలను ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ఆ 3000 గ్రామాలకి మన ఆర్థిక వనరులు సహకరించినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి నిన్న ఉన్నతాధికారులందరితో కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని కూడా దీని మీద చాలా లోతైన చర్చ జరిగింది అధ్యక్ష. దాని గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా రేపు ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని మీకు సమగ్రంగా తెలియజేస్తాను. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అన్ని నిధులు కూడా ఇన్ టైం మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. అలాగే జిల్లా పరిషత్స్ కింద మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇవన్నీ వారు లేవనెత్తిన అంశాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం అధ్యక్ష. అలాగే ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు అప్రూవ్ ద డిమాండ్స్ 29, 31 and 32. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్తే. తర్వాత